హాయ్ ఎట్లున్నైతే వస్తున్నా మీరు ఎట్లురో కామెంట్ చేయరు. శారీతో డ్రెస్ స్టిచ్ చేస్తున్నా అనమాట. ఫ్రాక్ ఇట్లా మెయిన్ ఫస్ట్ లైనింగ్ పార్ట్ కట్ చేసుకొని చంక సైడ్స్ కూడా కట్ చేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ పైన వేసుకొని దీన్ని కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పార్ట్ని నెక్ కట్ చేసుకుంటున్నా. రౌండ్ పెట్టేసిన సింపుల్గా పెట్టి కట్ చేసుకొని హ్యాండ్స్ కోసం ఈ ఫ్యాబ్రిక్ తీసి 4 ఫోల్డింగ్స్ వేసుకున్న. 4 మడతల మీద వేసుకొని హైట్ ఇవి చిన్న బుగ్గలు కదా, ఇవి పెద్దవి కదా, కొంచెం హైట్ ఎక్కువ పెట్టుకొని ఇక్కడ కింద నుంచి పై దాకా క్రాస్గా తీసుకొని హ్యాండ్ షేప్ గీసుకొని కట్ చేసుకొని ఇప్పుడు కింద ప్రిల్స్ కోసం ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని ఇట్లా హైట్ చూసుకొని హైట్ వరకు తీసుకొని కట్ చేసుకున్నా. ఇట్లా మెయిన్గా ఇట్లా వస్తుంది అనమాట. పైన కింద బార్డర్ వేస్ట్ చేయకుండా ఇట్లా వేసుకున్నమాట. కింద ప్రిల్స్ పెడుతున్నా. నెక్కుని ఇట్లా పైన కుట్టు వేసుకొని సైడ్స్ ఇట్లా మిగిలిన ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్నాక వెనకాల హుక్ వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. సైడ్స్ కూడా అట్లనే ఇట్లా కదలకుండా కుట్టు వేసుకోవాలి. వేసుకున్నాక ప్రిల్స్ కూడా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ను కూడా ఇట్లానే సేమ్ రివర్స్లో స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకుంటే స్ట్రైట్ వస్తుంది అనమాట. వేసుకొని సైడ్స్ కూడా వేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎట్లా వేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ కూడా అట్లనే రెడీ చేసుకున్నాను అనమాట. చేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకొని తర్వాత హ్యాండ్స్కు మనం కట్ చేసుకున్నాం కదా అవి ప్రిల్స్ ఇట్లా పెట్టుకోవాలి. ఈ పక్క ఇట్లా ప్రిల్స్ పెట్టుకుంటున్నా. హ్యాండ్స్ ప్రిల్స్ పైన పక్క పెట్టిన కింది సైడు ఇట్లా పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకొని అంతా ఇట్లా పైన స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్నాక దీనికి బార్డర్ అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా వచ్చినాయి చూడండి. దానికి కింది పక్క మన బార్డర్ ఉంది కదా దాన్ని ఇట్లా వేస్తున్నా బాగుంటుందని. ఒక సైడ్ ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. పైనుండి వేస్తున్నా నేను. లోపల నుండి వేసి బయటికి కూడా వేయచ్చు, కానీ నేనైతే ఇట్లా బాగుంటుందని ఇట్లనే వేసిన. బయట నుండి పెట్టుకొని స్టిచ్ వేసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకుంటే ఎట్లుంది లుక్ నచ్చిందా చూడండి. కింద మన నడుము దగ్గర పై పార్ట్ ఉంటుందా కిందిది ఫ్రిల్స్ పెట్టుకుంటున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి అంటే శారీ ఫ్యాబ్రిక్. ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకొని కింద లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టి అట్లనే వేసుకోవాలి. సేమ్ దానిపైనే వేసుకున్నాక కింది కానీ లైనింగ్కి ఒక బార్డర్ తోటి ప్రిల్స్ పెట్టుకున్న. పైన మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ప్రిల్స్ పెట్టుకున్న. డబల్ లేయర్ లాగా ప్రిల్స్ పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసుకున్న. పైన కూడా స్టిచ్ వేసుకున్నాక సైడ్స్ కూడా వేసుకున్నాక ఫైనల్ లుక్ ఇట్లుంది. ఫ్రాక్ అయితే ఇట్లా రెడీ అయింది. దానికి బెల్ట్ కూడా స్టిచ్ చేసిన. ఎట్లుంది నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.